హలో అండి, అందరికీ నమస్కారం. ఇంకా శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవ్వబోతుంది కదా. ఇప్పుడు పండుగలు, వ్రతాలు, పూజలు అని చెప్పేసి అందరూ బిజీగా ఉంటారు కదా. ఈ బిజీ టైంలో సింపుల్గా చేసుకునే నైవేద్యం ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్నారు కదా. అలా చేసుకునే నైవేద్యాల్లోనే అటుకుల పాయసం ఒకటి. దీనికోసం అయితే ఒక గిన్నెలోకి 2 టీ స్పూన్లు నెయ్యి వేడి చేసుకొని, కొన్ని జీడిపప్పులు వేసి కొంచెం దోరగా అయ్యేదాకా వేయించుకొని, కొన్ని కిస్మిస్లు కూడా వేసి రెండు కలిపి మళ్ళీ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు అటుకులు తీసుకొని ఇదే నెయ్యిలో వేసి ఎర్రగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన ఈ అటుకుల్లోకి ఇప్పుడు 4 కప్పులు పాలు పోసి ఉడకనివ్వాలి. పాలు ఒక 2-3 పొంగులు వచ్చాక ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే అటుకులు మెత్తగా ఉడుకుతాయి. ఈ పాయసము మరీ చిక్కబడాల్సిన అవసరం ఏం లేదు. ఇలా లూజ్గానే ఉంటేనే మనకి చల్లారే కొద్దీ చిక్కబడిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికిన అటుకుల్లోకి అరకప్పు నుంచి 1/2 కప్పు వరకు బెల్లం పొడి వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1/2 కప్పు లేదంటే అరకప్పు సరిపోతుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు ఈ బెల్లం కరిగే వరకు ఉడికించుకొని చివరిలో యాలకుల పొడి అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసుకుంటే పాయసం రెడీ అయిపోతుంది. మనకి పూజ స్టార్ట్ చేసుకునేసరికల్లా పాయసం ఇలా తయారవుతుంది. సాయంత్రానికల్లా ఇలా అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.